అందరిలాగే నేను కూడా గెలవకముందు, ఓడిపోకముందు, చంద్రబాబు గెలవకముందు, జగన్ ఓడిపోకముందు రకరకాల వ్యాఖ్యానాలు చేసిన వాడిని. ఈయన గెలిచే అవకాశం లేదు, ఆయన విజయదుందుబిని ఎవరు ఆపలేరు అన్నట్టుగా ఎవరి వారి అంచనాలు వారు మాట్లాడినట్టుగా నేను కూడా నా అంచనాలతో మాట్లాడాను. కానీ ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని విశ్లేషకులైన వాళ్ళతో పాటు నేనైనా గుర్తించలేకపోయిందనేది స్పష్టమవుతోంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రకరకాల నిందలు ఆరోపణలు పెట్టినప్పటికీ గెలిచిన వాడు నిజము, గెలవని వాడు అసత్యం అనేది ప్రజాస్వామ్య సూత్రంలో 100% నిజం. పోలు అయింది, ఈవింగ్ మిషన్ ట్యాంపరింగ్ అయినాయి, రకరకాల ఆరోపణలు చేయడం అన్నా కూడా అది వాసికెక్కదు, రాసికెక్కదు, విమర్శలోకి నిలబడదు. ఇంతకు అంత స్థాయిలో గెలుస్తాడు అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫెయిల్ అయ్యాడని అందరిలాగా నేను కూడా కొన్ని అంచనాలకు వచ్చాను. ఉదాహరణకి ఆయన రాజకీయ నాయకుడిగా ఒక పెద్ద నాయకుడి కొడుకుగా వచ్చాడు. అదేవిధంగా పెద్ద స్థాయి ఆస్తి కూడా వారసుడుగా వచ్చాడు. అంటే పూర్తి పెట్టుబడిదారి మనస్తత్వంతో పాత రాజకీయాల నుంచి ఎదుగుతూ వచ్చినటువంటి ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎదిగినప్పుడు ఆయన ఎట్లయితే సంపాదించాడో అదేవిధంగా మనం కూడా సంపాదించుకోవచ్చని ఆయన వెంట నడిచినటువంటి అనుచరులే చాలా ఎక్కువ మంది. అలా నడవటం వల్ల ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకొని భారీ మెజారిటీతో 2019లో ఆయన గెలిచాడు. గెలవడమే ఆ యొక్క అనుచరులంతా కూడా ఏమనుకున్నారు, మనం ఇంకా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అంటే రాజకీయాలకు వచ్చేది ఖర్చు పెట్టి సంపాదించుకోవడం, అదొక వ్యాపారంగా మారిపోయి చాలా కాలమైంది. అలాంటి భ్రమలతోనే ఆయన్ని నమ్ముకున్న నాయకులు కూడా అందరూ అదే ఆలోచనతో ఉన్నారు. అయితే ఆయన ఒక కొత్త ప్రయోగాన్ని చేయాలనుకున్నాడు. ఇంతవరకు ఎవరూ సాధించలేనటువంటి పెద్ద జూదానికి ఒడికట్టాడు అని చెప్పాలా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి తగు ప్రాధాన్యత ఇస్తామని ఎలక్షన్ ముందు చెప్పడము, తర్వాత వాళ్ళకు అనుకూలమైన వర్గాలకే పదవులు, వాళ్ళకు అనుకూల వర్గాలకే మేలు చేస్తూ వచ్చారు. కానీ ఎవరూ ఈయనలాగా సాహసమైన నిర్ణయాలు తీసుకోలేదు. సరే, సాహసమైన నిర్ణయం ఈయన తీసుకున్నా ఫెయిల్ అయినాడు. ఆ ఫెయిల్ అయిన సంగతి ఎవ్వరికీ తెలియదు. ఒక మరుగులో ఒక పొరలాగా దాన్ని కప్పేసుకొని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. కారణం ఏమంటే ప్రజలు ఆయన్ని మెచ్చుకున్నారు, 150కి సీట్లు ఇచ్చారు కాబట్టి ఆయన చేసిన ప్రతి ఒక్కటి రైట్ అని ఆయన్ని వ్యతిరేకించకుండా ఆయన వర్గంలో వాళ్ళు అసంతృప్తిగా ఉన్నా కూడా మౌనంగా ఉండిపోయారు. దాన్ని అవకాశంగా తీసుకున్నటువంటి జగన్కి దగ్గరగా ఉన్న కోటగిరి ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంది. అంటే సత్యం అనేది ఆయన దృష్టికి రాకపోవడం వల్ల బేసిక్ లెవెల్లో ఉండేటువంటి పరిస్థితులంతా ఆయనకు అర్థం కాకుండా ఒక పెద్ద అడ్డుగోడను కట్టడం వల్ల ఆయన నిర్ణయం చేసుకునే నిర్ణయాలన్నీ రైట్ అనుకునే స్థితికి ఆయన తీసుకెళ్ళిపోయారు. ధైర్యం చేసి ఆయనతో మాట్లాడాలంటే మనం అక్కడెక్కడ దూరం అవుతామనే ఒక భయంతో తెలిసి మాట్లాడిన వాళ్ళు చాలామంది, తెలియకుండా మౌనంగా ఉండిపోయిన వాళ్ళు చాలామంది. ఎందుకంటే ఆయన ఒక పెట్టుబడిదారుడు, బాగా సంపాదించిన వ్యక్తి. ఆయన సంపాదించుకొని మిగతా వాళ్ళు మీరు సంపాదించుకోకూడదని సర్పంచ్ స్థాయి నుంచి రాజకీయ నాయకులు, మంత్రుల వరకు కూడా కొన్ని నిబంధనలు చేసి ప్రజలకు నేను ఇది చేస్తానంటే వాళ్ళు అసలు రాజకీయాలకు ఎందుకు వచ్చినట్టు? దాన్ని పూర్తిగా రాజకీయ నాయకుడు నిజంగా చిత్తశుద్ధితో ప్రజలకు అనుకూలంగా చేసి వాళ్ళకు ప్రయోజనాలు పొందించి 30 ఏళ్ల పాటు తన అధికారంలో ఉండాలనుకుంటే తన యొక్క కార్యవర్గాన్ని, తనకు కింద స్థాయి నాయకులు కూడా ఆ స్థాయికి ప్రిపేర్ చేసి ఉండాలి. అంటే త్యాగపూరితమైన రాజకీయాలు నేను చేయబోతున్నాను, మీకు నచ్చితేనే నాతో రండి అనాలి. కానీ అలా కాకుండా ఎవరి పాటికి వాళ్ళు వచ్చి ఒక కోటరీని క్రియేట్ చేసుకొని ఎవరి ఆశల్లో వాళ్ళు ఉంటూ ఈయన ఆలోచనలో ఈయన ఉండటం వల్ల వాళ్ళకి ఈయనకి మధ్యలో పెద్ద అడ్డుకట్ట పడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా దీనిలో సోషల్ మీడియాను మనం చాలా నిందించాలి. సోషల్ మీడియా అనేది కూడా నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని బలోపేతం చేసేట్టుగా, దాన్ని ప్రజలకు అవగాహన చేసే పరిస్థితులుగా ఆ సోషల్ మీడియాని వాడుకోవాలి. కానీ నాయకుల మీద దుమ్మెత్తిపోయడానికి, నిన్ను కాదన్న వాళ్ళ మీద ట్రోల్స్ చేయడానికి, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వల్ల నువ్వు చేసినటువంటి మంచి కార్యము జనాల్లోకి పోవడం కన్నా కూడా మీరు ఎగతాళి చేసిన విధానం, మీరు అవమానించిన విధానము, మీరు కక్షపూరితంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీ ప్రమేయం ఉండినా లేకపోయినా మొత్తం ఆ యొక్క బడనంతా మీ మీదే పడింది. ఇప్పుడు అందరూ నోరు తెరిచినట్టే మిగతా నాయకులు కూడా నోరు తెరుస్తున్నారు. ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు అన్ని నోళ్ళు లేస్తాయి.
విజయంలో ఉండేటప్పుడు వాళ్ళందరూ మౌనంగా ఉంటారు. విజయంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్న దానిలో నుంచే నువ్వు సత్యాలు రాబట్టగలిగితే అప్పుడే నువ్వు నాయకుడిగా చాలా కాలం నిలబడతావు. ఆ విజయం మత్తులో నాయకులు చెప్పేదంతా నిజమనుకొని ఆ పొగడ్తలన్నీ నీ నిజానికి నిన్ను ఎలివేట్ చేసేటువంటి అస్త్రాలు అనుకున్న చోటే నువ్వు ఫెయిల్యూర్ అవుతావు. అక్కడే నువ్వు దెబ్బతింటావు. అలాగా ఒకవైపు ఇంతవరకు ఎవరూ చేయనటువంటి సాహసాలు చేసుకుంటూ వెళుతూ, ఇంకొక వైపు రాజకీయ వ్యవస్థ ఎలా కుళ్ళులో ఉండే దుర్గంధంలో దాన్ని అట్లే కొనసాగింపజేస్తూ, వాళ్ళు చేసే అన్నిటికీ ఇండైరెక్ట్గా నువ్వు మద్దతు ఇచ్చినట్టే. మౌనంగా ఉంటే అర్ధ అంగీకారం అని ఊరికే అనలేదు. ఆ విధంగా వాళ్ళు చేసే ప్రతి దాన్ని చిరునవ్వుతో నువ్వు అంగీకరిస్తూ పోవడం వల్ల ఏమైపోయింది, తనే అన్నీ చేపిస్తున్నాడనే యొక్క భ్రమ నిజమో వాస్తవమో అబద్ధమో తెలియదు. కానీ ప్రజలంతా కూడా ఏమి చేసినా మంచైనా చెడ్డైనా అది జగన్కే అంటగట్టారు తప్ప మీ నాయకులకి అంటగట్టలేదు. ఈ 175 స్థానాల్లో నిలిచింది ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు, ప్రతి చోట నిలిచింది జగన్ అనే వ్యక్తి. ఎమ్మెల్యే అయినా అతనే, ముఖ్యమంత్రి అయినా అతనే, ఆ టోటల్ పార్టీ బాధ్యుడనే అతనే. అతను గెలిస్తే వీళ్ళు గెలిచినట్టు, అతను ఓడిపోతే వీళ్ళు ఓడిపోయినట్టుగా నిర్ణయాలు మొత్తం అతని మీద నెట్టేయడం వల్ల తను చేసినటువంటి పవిత్రమైనటువంటి కార్యాలు కూడా ఈరోజు ఆభాసుపాలయ్యి మనుషుల పట్ల ఎటువంటి గౌరవం లేని ఒక వంచనా శిల్పిలాగా ముద్రపడేదానికి వాళ్ళ యొక్క అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఒక రాక్షసుడు, అసురు గణాలనేటువంటి కిరీటాన్ని ఆయన నెత్తిన పెట్టి దాదాపు కోలుకోనియకుండా చేసే రాజకీయ దెబ్బ అయితే కొట్టారు. ఎందుకంటే పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, అధికారం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా నువ్వు చేసే సంస్కరణని ఎవరూ ఒప్పుకొని తీరరు. ఇంతెందుకు, నీవు అందించిన ఫలితాలు పొందిన వాళ్ళు కూడా దాన్ని జీర్ణం చేసుకోలేని పరిస్థితిలో వచ్చేసి నిన్ను పూర్తిగా అబాసుపాలు చేశారు. కాబట్టి ఇంతవరకు పులి, సింహం, నాయకుడు అని చెప్పేసి ఇమేజ్ నువ్వు అడ్డు పెట్టుకున్నప్పటికీ ఇప్పుడు కానీ రోడ్లోకి రాకపోతే, ఇప్పుడు కానీ సాహసాలు చేయకపోతే, ఇప్పుడు కానీ ప్రాణాలకు తెగించకపోతే నువ్వు నాయకుడిగా పులి సింహం కాకుండా బోన్లో చిక్కిన పులి సింహంలాగా మారిపోయి పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఛాలెంజ్ని స్వీకరించి అట్టడుగు స్థాయిని అర్థం చేసుకొని నువ్వు చేసే పనులకు ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థకు మధ్యలో అనుసంధానం చేయగలిగే ఒక కల్చర్ని డెవలప్ చేసే వ్యక్తులు నీ పక్క పెట్టుకోకుండా కోటర్ని పెట్టుకున్నంత కాలం నువ్వు చేసే ప్రయోగాలు అటర్లాపోతాయి. నువ్వు కూడా చరిత్రలో కనిపించకుండా కనుమరుగైపోయే అవకాశాలే ఎన్ని ఉంటాయి. ఎందుకంటే కఠినమైనది, క్రూరమైనది ఇప్పుడు జరుగుతున్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థ. ఆ దానిలోనే భాగముంటూ, ఆ గొంగళ్ళనే నువ్వు ఉంటూ, అక్కడే వెంట్రుకలు ఏరుకుంటూ నేను పవిత్రమైన గంగాజలంలాగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. దాన్ని ఆలోచించాల్సిన అవసరం ముఖ్యంగా జగన్ గారికి చాలా ఉంది.